ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనకు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయిపోయింది. 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఈ దినమున జరుపుకుంటున్నాం. మన దేశమంతా 74వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నారు 15 ఆగస్టు. ప్రభు గడిచిన సంవత్సరం ప్రార్థనా వీరుల సమావేశం ఆగస్టు 15వ ప్రార్థనల సమావేశం నుంచి ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ మరి ఈ 74వ స్వతంత్ర దినోత్సవం వరకు ప్రభు మనందరినీ కృపలో బలపరిచి పరిశుద్ధపరిచి ప్రభు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను దీర్ఘాసించి సజీవులుగా కృపలో మనల్ని నిలిపి ఆయన మనల్ని కాపాడారు. ప్రైజ్ ది లార్డ్. అందుకు ప్రభువుకి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. మనం ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించవలసిన వారమే ఉన్నాం. ప్రభు మనందరినీ కాపాడి సజీవులుగా మరొక స్వతంత్ర దినోత్సవం రోజు ప్రార్థన సమావేశంలో పాల్గొని కృపించిన స్తోత్రాలు ఎంచుకుందాం. శోధరాం 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 శోధరాం. ఎన్నో విషయాల కొరకు ఇంతవరకు ప్రార్థన చేశాము కనుక ఈ పరిస్థితుల మధ్యలో ప్రత్యేకంగా కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కడ పబ్లిక్గా పెట్టుకుంటడం లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళే ఇంటి దగ్గర ఉండి ప్రార్థనలో పాలుపొలను పొంది ప్రార్థనలో చేయాలని కోరుచున్నాం. ప్రార్థన చేస్తున్నాం. మీకు అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. మరింతగా ప్రార్థనలో మీరు ఉండండి. ప్రభు మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేశం కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. మన దేశంలో క్షేమాన్ని కలిగించినట్లుగా అందరం ప్రార్థన చేయండి. ఒక నిమిషం. పరిశుద్ధుడా జీవాధిపతి మీకు వందనాలు ప్రభా. మా దేశాన్ని కాపాడండి అయ్యా. మా దేశాన్ని రక్షించండి అయ్యా. మా దేశాన్ని ఆశ్రయించండి అయ్యా. మా దేశంలో శాంతి కలిగించండి. మా దేశంలో సమాధానం కలిగించండి. మా దేశంలో నెమ్మది కలిగించండి. మా దేశంలో ఆరోగ్యం కలిగించండి. మా దేశాన్ని స్వస్థపరచండి అయ్యా. మా దేశంలో క్షేమాన్ని కలిగించండి అయ్యా. మా దేశంలో అభివృద్ధిని కలిగించండి ప్రభా. మా దేశ ప్రజలందరూ మీరు కాపాడి రక్షించండి ప్రభా. మా దేశ ప్రజలందరికీ రక్షణ, మారు మనసు, నిత్య జీవాన్ని కలిగించమనుకోండి ప్రభా. అయ్యా అయ్యా ప్రభా అయ్యా, ఇదిగో నా పేరు పెట్టబడిన నా జనులు తమ చెడు మార్గం విడిచిపెట్టుకుని తమ్మును తాము తగ్గించుకుని తమ పాపంలో ఒప్పుకున్నట్లయితే వారి దేశము నేను స్వస్థపరుస్తాను, వారి పాపాలు నేను క్షమిస్తాను అని సెలవిచ్చింది ప్రభా. నీ పేరు పెట్టబడిన నీ ప్రజలంగా నీ పాదాల సందికి వచ్చాం. మమ్మల్ని కనికరించండి ప్రభా. అయ్యా మా పాపములు మా దోషములు అయ్యా ప్రజల పాప దోషాలు క్షమించండి. దేశ నాయకుల పాప దోషాలు క్షమించండి. అధిపతులు పరిపాలన అధికారుల పాప దోషాలు క్షమించండి. దేశంలో ఉన్న ప్రజలందరి పాప దోషాలు క్షమించమని వెలుగుంచండి ప్రభా. కనికరించండి ప్రభా. దేశంలో ప్రజలందరూ చెడు మార్గం విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి అక్రమాన్ని, అన్యాయాన్ని, మోసాన్ని అయ్యా లోక సంబంధమైన పాపపు క్రియలను విడిచిపెట్టి లోక సంబంధమైన అజ్ఞానమును, విగ్రహారాధనను, ప్రతి విధమైన శాపకరమైన వాటిని విడిచిపెట్టి ప్రజలు ప్రభా నిత్య జీవాన్ని పొందుకున్నట్లుగా, నిత్య జీవ మార్గం నడుచుకున్నట్లుగా ప్రజల హృదయాలు మార్చమని ప్రభా. మా దేశ ప్రజలందరినీ కాపాడి రక్షించండి. మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను కాపాడు ప్రభా. నాయకులందరినీ కాపాడి రక్షించండి ప్రభా. ప్రధానమంత్రిని కాపాడండి, కేంద్ర మంత్రిని కాపాడండి, రాష్ట్రపతులను కాపాడండి, గవర్నర్ని కాపాడండి. అయ్యా అధికారులు, అధిపతులు, ప్రధానులందరూ మీరు కాపాడండి ప్రభా. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కాపాడండి. రాష్ట్ర ముఖ్యమంత్రిని కాపాడండి. రాష్ట్రాల మంత్రులను కాపాడండి ప్రభా. రాష్ట్ర నాయకులను కాపాడండి ప్రభా. ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరినీ కాపాడు ప్రభా. నాయకులందరూ ప్రజలను న్యాయంగా పరిపాలించే ఆ దైవిక జ్ఞానం మా నాయకులకు మీరు అనుగ్రహించిన ప్రభా. దేశాన్ని, రాష్ట్రాలను పరిపాలించే ఆ దైవ జ్ఞానం మీరు కలుగు చేయండి ప్రభా. నాయకులందరినీ కాపాడండి. వారందరికీ మారు మనసు రక్షించండి. వారందరూ రక్షించండి ప్రభా. మా నాయకులను కాపాడండి అయ్యా. మా నాయకులను రక్షించండి ప్రభా.
మా దేశాన్ని కాపాడండి అయ్యా. మా దేశంలో శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతుంది ప్రభా. మా దేశాన్ని సురక్షితంగా కాపాడండి అయ్యా. మా దేశంలో నెమ్మది, ఆశీర్వాదాన్ని కలుగజేసి మా దేశాన్ని ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలో అభివృద్ధి కలుగుతుంది ప్రభా. ఆర్థికంగా మా దేశం అభివృద్ధి చెందాలి ప్రభా. ఆర్థిక మాంద్యంలో మా దేశం వృద్ధి చెందాలి ప్రభా. మా దేశంలో వృద్ధి రేటు, ఆర్థిక వృద్ధి రేటు పెంచండి ప్రభా. పెంచుట కృప తెచ్చు ప్రభా. కరోనా వైరస్ వలన మా దేశంలో ఎంతో ప్రభా దిగజారిపోయింది ప్రభా. మరలా ప్రభా అయ్యా మీరే దేశాన్ని అభివృద్ధిపరిచి విస్తరణ చేసి దేశంలో శాంతి, సమాధానం, నెమ్మదికలు చేసి దేశాన్ని కాపాడి, నాయకులను, అధికారులను కాపాడి దేశాన్ని స్వస్థపరిచి రక్షించమని, దేశంలో రక్షణ ఉజ్జీవ జ్వాలను కలుగు చేయమని, దేశంలో రక్షణ ఉజ్జీవ జ్వాలను కలిగించి మా దేశాన్ని రక్షించి కాపాడమని, దేశ క్షేమాన్ని కలుగు చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు దేశాన్ని కాపాడి ఆశను దీవించినట్లుగా, రక్షించినట్లుగా, స్వస్థపరిచినట్లుగా, బాగు చేయనట్లుగా స్తోత్రాలు ఎంచుకున్నాం. నాయకులందరినీ దేవుడు కాపాడి రక్షించిన స్తోత్రాలు ఎంచుకున్నాం. అధికారులు, అధిపతులందరినీ కాపాడి రక్షించిన స్తోత్రాలు ఎంచుకున్నాం. అలాగే యవనస్తుల క్షేమాన్ని ప్రభు కలుగజేయట్లకు ప్రార్థన చేద్దాం. ప్రభు యవనస్తులందరూ మీరు కాపాడండి అయ్యా. యవనస్తుల క్షేమాన్ని కలుగుచేయండి, యవనస్తులకు నెమ్మది కలుగుచేయండి, యవనస్తులకు సమాధానం కలుగుచేయండి. యవనస్తులను ప్రభా మీరు ఆశించి దీవించండి ప్రభా. యవనంలో, శాపంలో, పాపంలో, అంధకారంలో, లోకంలో నలిగిపోతున్నారు ప్రభా. అయ్యా ఎంతమంది మత్తు పానీయాలు, ఎంతమంది డ్రగ్స్లో, ఎంతమంది లోక పాపములు, వ్యభిచారములు, అభిచారములు, అయ్యా అవివేకములో, మూఢత్వంలో, మూర్ఖత్వంలో, కాముకత్వంలో అయ్యా యవనస్తులు తమ జీవితాన్ని పాడు చేసుకున్న ప్రభా. అయ్యా వారి బ్రతుకుని పాడు చేసుకున్న ప్రభా. వారు నశించిపోతాను ప్రభా. మా యవనస్తుల్ని కాపాడండి అయ్యా. మా దేశంలో ఉన్న యవనస్తుల్ని కాపాడండి అయ్యా. ప్రపంచంలో యవనస్తుల్ని కాపాడండి అయ్యా. యవన బిడ్డలందరూ రక్షణ తెచ్చే ప్రభా. మారు మనసు రక్షణ తెచ్చే ప్రభా. నిత్య జీవాన్ని సిద్ధపరచు ప్రభా. అయ్యా యవనస్తులు కాపాడయ్యా, కాపాడయ్యా, కాపాడయ్యా. తుచ్చమైన అభిలాషలో, తుచ్చమైన కార్యక్రమాల్లో, తుచ్చమైన ప్రభా ప్రేమ అనే అయ్యా ఆ లోక ఆచారంలో, పాపంలో పడిపోయి జీవితాలు పాడు చేసుకున్నారు. ఎంతమంది ఆత్మహత్యలు, ఎంతమంది జీవితాల్లో పాపములో, వ్యభిచారంలో అయ్యా మత్తు పానీయాలకు లోనైపోయి, డ్రగ్స్కు లోనైపోయి యవనస్తులు తమ జీవితాలను పాడు చేసుకున్నారు ప్రభా. వారందరినీ కాపాడు ప్రభా. యవనస్తులను రక్షించు ప్రభా. యవనస్తులను కాపాడి రక్షణ నడిపించు ప్రభా. నిత్య జీవానికి వారసులుగా మార్చమని యవనస్తులందరూ పవిత్రంగా, పరిశుద్ధంగా, వాక్యానుసారంగా తమ జీవితాలను కాపాడినట్లుగా కృప తెచ్చే ప్రభా. యవనస్తులు వాక్యానుసారంగా తమ జీవితాన్ని కాపాడుకున్నట్లుగా పరిశుద్ధంగా జీవించు ప్రభా. యవనస్తుల జీవితాన్ని కాపాడు ప్రభా. వారి భవిష్యత్తును దీవించు ప్రభా. ఉన్నతమైన అధికారులుగాను, రాబోతున్న మా యవనస్తులు ఉన్నత గొప్పవారిగాను, ఉన్నత ఆధిపత్యంగాను, ఉన్నత అధికారులుగాను, ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన దీవెనలు పొందినట్లుగా, ఉన్నతమైన ప్రజా జీవనంలో అయ్యా కొనసాగించబడినట్లుగా, తల్లిదండ్రులకు అయ్యా సంతోషకరంగాను, సమాజానికి ఆశ్చర్యకరంగాను, దేవునికి మహిమకరంగాను యవనస్తులు అయ్యా జీవించట్లుగా కృపను గ్రహించి యవనస్తుల జీవితాన్ని మార్చి యవనస్తుల క్షేమాన్ని కలుగుచ్చామని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యవనస్తుల క్షేమాన్ని ఇచ్చి కాపాడినట్లుగా, ఆస్వాదించినట్లుగా స్తోత్రాలు ఎంచుకుందాం. ఉన్నతమైన మార్గాల్లో యవనస్తులను ఆశ్చర్యకరంగా ప్రభు నడిపించేట్లుగా స్తోత్రాలు ఎంచుకుందాం. క్రైస్తవ సంఘాలలో రక్షణ ఉద్యమాన్ని కలిగినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, క్రైస్తవ సంఘాలలో రక్షణ ఉద్యమాన్ని కలుగుచేయండి ప్రభా. ఒక ఆత్మీయమైన ఉద్యమాన్ని కలిగి ప్రభా. క్రైస్తవ సంఘాలలో రక్షణ ఉద్యమాన్ని, ఆత్మీయ ఐక్యతను కలుగుచేయండి ప్రభా. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలలో రక్షణ ఉద్యమాన్ని, ఆత్మీయ ఉజ్జీవ జ్వాలను మీరు రగిలించమని కదా ప్రభా. ప్రతి సంఘములో పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన ప్రభా. ప్రతి సంఘములో పరిశుద్ధాత్మ కుమ్మరించబడినట్లుగా పరిశుద్ధాత్మ ఉజ్జీవం సంఘాలలో ప్రభా కలుగుచిన ప్రభా. సంఘాలలో ఆత్మీయ ఐక్యతను, ప్రేమను, అనురాగాన్ని, పరిశుద్ధతను కలిగే ప్రభా. సంఘాలలో గొప్ప ఉజ్జీవాన్ని కలిగే ప్రభా. సంఘాలలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన ప్రభా.
క్రైస్తవ సంఘాలలో పరిశుద్ధాత్మను కుమ్మరించండి, సంఘాల్లో ఉద్యోగం కలిగించండి, సంఘాల్లో ఆత్మీయత కలిగించండి, సంఘాల్లో అభివృద్ధి కలిగించండి ప్రభా. క్రైస్తవ సంఘాలను మీరు కాపాడండి. క్రైస్తవ సంఘాలను, క్రైస్తవ కుటుంబాలను నాశనం చేస్తున్న సాతాను శక్తుల కార్యములన్నీ యేసు నామములో లయమైపోవునుగాక. అగ్ని కాల్చి లయపరచండి ప్రభా. సంఘాలను అభివృద్ధిపరిచి ఆస్వాదించి ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాన్ని కలుగు చేసి ప్రతి సంఘాల్లో పరిశుద్ధాత్మ ప్రతి సంఘంలో కుమ్మరించబడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు చేయమని వచ్చిన ప్రభా. ఓ రిబాలా శిఖారా బాబా. ఆత్మ వరములు, కృపా వరాలు కుమ్మరించి పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రైస్తవ సంఘాలు గొప్ప ఉద్యమాన్ని ప్రభు కలుగు చేయనట్లుగా స్తోత్రాలు ఎంచుకుందాం. పరిశుద్ధాత్మ కుమ్మరించబడి నడిపించబడి స్తోత్రాలు ఎంచుకుందాం. దైవ సేవకులందరికీ ఆరోగ్యం ఇచ్చి బలపరిచి పరిశుద్ధపరిచి అభిషేకించి సేవకులందరినీ ప్రపంచవ్యాప్తంగా సేవలు మహిమకరంగా వాడుకున్నట్లుగా, సేవకులు ఏగో క్షేమాలు కలుగుతున్నట్లుగా, పరిశుద్ధపరిచినట్లుగా, సేవకులను సంఘాల్లో బలపరిచి వాడుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభా, దైవ సేవకులను కాపాడండి అయ్యా. సేవకులు క్షేమాన్ని కలిగించండి, అభివృద్ధిని కలిగించండి, ఆశ్రయం కలిగించండి. ప్రపంచ సేవకులందరినీ కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా. సేవకులకు ఆరోగ్యం తెచ్చండి ప్రభా. సేవకులు కృపలో బలపరచండి, పరిశుద్ధపరచండి, రక్తపాట్ల భద్రపరచండి ప్రభా. ప్రపంచ సేవకులందరినీ కాపాడండి ప్రభా. ప్రపంచ సేవకులందరినీ కాపాడండి ప్రభా. వారి సంస్థను, వారి సంఘాలను, వారి పరిచయం, వారి సేవలను అయ్యా విస్తరింపజేసి ఆశ్రయించి వర్ధలపరచండి ప్రభా. సేవకులు వెళ్తున్న మార్గాల్లో కాపుదలు ఉంచండి, క్షేమాన్ని కలిగించండి. వారిని వారి వాహనాలను కాపాడండి, రక్షణ సమాధానం కలిగించండి, సంతోషం కలిగించండి. సేవకులను బలపరిచి ప్రతి వ్యాధి రోగ బలంతని యేసు నామములో తొలగిపోను గాక. సేవకులు స్వస్థత తెచ్చండి, సేవకులకు ఆరోగ్యం తెచ్చండి, సేవకులకు అభిషేకం తెచ్చండి, సేవకులు కృప తెచ్చండి అయ్యా. అసలు మినిస్టర్ని సేవకులందరూ మీరు కాపాడండి, మినిస్ట్రీని కాపాడండి, సేవకులు కాపాడండి. దైవ సేవకులందరూ క్షేమాభివృద్ధి కలిగించండి. సేవకులందరూ పరిశుద్ధత అభిషేకంతో నింపబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. సేవకులందరూ నీ సేవను సంపూర్ణ చేయాలి కృపణించి దైవ సేవకులందరికీ ఆరోగ్యమును, కాపుదలను, రక్షణను, సమాధానం, సంతోషించి అయ్యా ప్రపంచ వ్యాప్తంగా ప్రభా కోట్ల జనములను మీ రాకడ రాజ్యానికి ప్రతి సేవకుడు సిద్ధపరిచిన కృపణ గురించి సేవలు బలపరిచి వాడుకోమని, సేవకులు క్షమాభివృద్ధి చేసి ఆశ్రయించి దీవించి ఫలభరితంగా నీ సేవలో ఘనమైన పాత్రగా వాడుకొని మహిమ పొందుకోమని, ఒక గొప్ప ఆత్మ ఉద్యమాన్ని దైవ సేవకుల మధ్యలో రగిలించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సేవకులందరినీ బలపరిచి కాపాడినట్లుగా, ఆశ్రయం దీవించినట్లుగా, ఆరోగ్యం ఇచ్చి కృపాక్షరం నడిపించి ఫలభరితంగా వాడుకుంటూ స్తోత్రాలు ఎంచుకుందాం. సోదరాం 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 సోదరాం. ప్రార్థన ఆలకించి కార్యాలు చేస్తున్న స్తోత్రాలు ఎంచుకుందాం. పరిశుద్ధాత్మ కార్యాలు చేయని స్తోత్రాలు ఎంచుకుందాం. ఈ స్వంత దినోత్సవం రోజున మన దేశమంతరికి దేవుడు సంపూర్ణ స్వతంత్రత, సంపూర్ణ రక్షణ అనుగ్రహించినట్లుగా, రక్షించి కాపాడినట్లుగా, ప్రభు సర్వ సత్యంలోనికి ప్రజలందరూ నడిపించేట్లుగా, దేశాన్ని సర్వ సత్యంలోనికి ప్రభు నడిపించేట్లుగా స్తోత్రాలు ఎంచుకుందాం. సత్యాన్ని నమ్మండి, ఆ సత్యం మిమ్మల్ని సర్వ స్వతంత్రులుగా మారుస్తుంది. వాక్యానుసారంగా సర్వసత్యాన్ని నమ్మి సర్వసత్యానుసారంగా ప్రజలందరూ స్వతంత్రులుగా మార్చబడి ప్రభు రాకడ రాజ్యాన్ని సిద్ధపడినట్లుగా, మన దేశ ప్రజలందరూ ప్రభు సిద్ధపడినట్లుగా స్తోత్రాలు ఎంచుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ఉందాం కొద్ది నిమిషాలు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా గడిచిన ప్రభా తండ్రి, అయ్యా ఆగస్టు 10వ దినం నుంచి ఈ సంవత్సరం ఆగస్టు 10వ దినం వరకు ప్రభా తండ్రి, మీరు నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీ స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా ఈ ఆగస్టు 15వ తారీఖున ప్రభా ఈ స్వతంత్ర దినోత్సవ దినాన అయ్యా నీ సన్నిధిలో ప్రభా ఈ సంవత్సరం కూడా నిన్ను ఆరాధించి ఈ భాగ్యాన్ని, ధన్యతని, యోగ్యత, ఎన్నికలేని మీరు మా కలుగు చేసినందుకు మరొకసారి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా మేమేమై ఉన్నామో అది నీ కృప ఎందు తండ్రి, నీకు స్తోత్రం. ఈ విధంగా ప్రభా నీ సన్నిధిలో స్తుతిస్తున్నారు, అది కేవలం నీ కృపయే ప్రభా. నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధ ఆత్ముడ నీ సముఖములో దైవ పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరుచున్నాము అయ్యా. అనేక అంశాల కొరకై ప్రభా తండ్రి నాయన, సంఘక్షేమం కొరకు, నశించిపోయే వారి కొరకు
అయ్యా ఆత్మల రక్షణ నిమిత్తమైన నీ సన్నిధిలో, నీ పాదాల సన్నిధిలో నేను మొరపెట్టి ఉన్నామయ్యా. అయ్యా మేము చేసిన ప్రతి ప్రార్థన విన్నపాలకి మా మొరలకు నాయన యేసయ్యా మీరు చెవియొగ్గి అయ్యా అంగీకరించి నాయన మీరు కార్యాలు సఫలపరుస్తున్నందుకై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ స్తోత్రం. మా ప్రార్థనలన్నీ ప్రభా మీరు ఆలకించినందుకు నీ స్తోత్రం నాయన, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఈ సమయంలో ప్రభా దైవ సేవకుల పక్షం మీ నిలబడండి. మీ దేన దాసుని మీ సిలువు చాటును మరుగుపరుచుకోండి. పరిశుద్ధాత్ముడ నీకు స్తోత్రం. ఓ ప్రత్యేకమైన రీతిలో నాయన ప్రభా తండ్రి నాతోనూ ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా, నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడ ప్రభా మేము చివరి దినాలు బ్రతుకుతున్నామయ్యా. మీరు మాట్లాడితే మేము అనుదినం జీవంగలుగుతాం ప్రభా, నీకు స్తోత్రం. మీ దాసు నోటి మీ మాట ఉంచండి అయ్యా, నీకు స్తోత్రం. ఓ ప్రత్యేకమైన రీతిలో మీరు మాతో మాట్లాడండి పరిశుద్ధాత్ముడ, నీకు స్తోత్రాలయ్యా. ఈ కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు నాయన మీ పరిశుద్ధాత్మ ద్వారా జరిగించండి అయ్యా, నీకు స్తోత్రం. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రతి విధమైన ఆటంకాలన్నీ నీ నామంలో దూరపరచండి పరిశుద్ధాత్ముడా. మీరే ఈ కూడిక ఆది అంతమైండి మమ్మల్ని నడిపించి మీ గణనామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రార్థనా కూడిక, ప్రార్థనా విలువ సమావేశం అంతటిని బట్టి ప్రభుకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు మరి దేవుని వాక్యం మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథముల వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 44వ అధ్యాయం యెషయా గ్రంథం 26వ వాక్యాన్ని చదువుకుందాం. 44:26. నేనే నేనే దేశమును బాగు చేస్తాను, దాని పాడైన స్థలములను నేను బాగు చేస్తాను. నేను ఆజ్ఞయిస్తున్నాను, నా సేవకుడి మాటను నేనే రూఢిపరుస్తాను. యెరూషలేములో పాడైపోయిన స్థలములను నేను బాగు చేస్తాను. ఎందుకు పాడైపోయినాయి, ఎందుకు బాగు చేస్తాను అంటున్నాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. పాపిష్టి జనమా, దోషపరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. యెహోవాను వారు విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వారు దూషించి ఆయన విడిచి తొలగిపోయినందువలన దేశం పాడైపోయింది. 7వ వాక్యం, మీ దేశం పాడైపోయింది. కారణం ఏమిటి? దోషపరిత జనము, పాపిష్టి జనమా, దేవుని మాటకు వినక, దేవుని మాటకు లోబడక యెహోవాను విసర్జించారు. యెహోవాను సేవించవలసిన వాళ్ళు, యెహోవాను అనుసరించవలసిన ప్రజలు యెహోవాను సేవించకుండా విసర్జించారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి దూషించారు, అవమానపరిచారు. అందుకని మీకు శ్రమ కలుగుతుంది, మీకు నెమ్మది లేదు, మీకు సమాధానం లేదు. దోషపరితమైన జనము, దుష్టపరితమైన జనము, పాపిష్టి జనము, పాపములో, శాపములో, విగ్రహార్థంలో, అక్రమాల్లో, లోక మాయలో పడిపోయి జనము నశించిపోతున్నారు. దేవుణ్ణి విడిచారు, సృష్టికర్తను విడిచారు, సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తను మరిచారు, సృష్టిని పూజిస్తున్నారు. సృష్టి వైపు నడిపించబడుతున్నారు జనము. దేవుని పరిశుద్ధతను ఆరాధించి గణపరచకుండా ప్రజలు వెచ్చలవిడిగా బ్రతుకుతున్నారంట. దేశం పాడైపోయింది, పట్టణాలు పాడైపోయినాయి. 23:10 ఇర్మీయా గ్రంథం.
దేశము పాపముతో విచారముతో నిండి ఉన్నది. జనుల నడవడి చెడ్డదైపోయింది. దేశము శాపగ్రస్తమై దుఃఖపడుచున్నది. దేశము శాపగ్రస్తమై ఉన్నది. దేశంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆరోగ్యం లేదు, స్వస్థత లేదు, విడుదల లేదు. ప్రజలు దేవునికి విరోధంగా నడిచి దేవునిగా ఆరాధించి దేవునిగా మహిమపరచకపోయటం వలన, ప్రజలు దేవుణ్ణి ఆరాధించి గణపరచకపోయడం వలన, పరిశుద్ధ దేవుణ్ణి మహిమపరచకపోయినందువలన యెహోవాని విసర్జించారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి దూషణ పాలు చేసి, అవమాన పాలు చేసి విసర్జించారు. పాపములో, శాపములో, అక్రమాల్లో, అన్యాయములో, లోకభూయిష్టమైన కార్యక్రమంలో, విగ్రహములలో, బలి అర్పించడంలో ప్రజలు వెచ్చలివిడిగా జీవిస్తూ నడుచుకుంటున్నారు. కనుక వాక్యం అంటుంది, దేశం పాడైపోయింది, పట్టణాలు పాడైపోయినాయి. యెరూషలేము పట్టణాలు పాడైపోయినాయి. యెరూషలేము దేశం పాడైపోయింది. అయ్యో దోషభరిత జనమా, మీకు శ్రమ. ఈ శ్రమలో, ఈ బాధలో, ఈ సమస్యల నుంచి ప్రజల్ని విడిపించి ప్రభు అంటున్నాడు, నేను ఆజ్ఞయిస్తున్నాను, నేనే మరలా పాడైపోయిన పట్టణములను, పాడైపోయిన దేశమును బాగు చేసేదని అంటున్నాడు. ఆయన బాగు చేయాలంటే ఏం చేయాలంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. ఇక్కడ దేవుడు అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముని తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల ఆకాశమును నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపములను క్షమించి వారి దేశమును నేను స్వస్థపరచుదును. ప్రభు అంటాడు, నేను దేశమును స్వస్థపరుస్తాను, బాగు చేస్తాను. పాడైపోయిన దేశమును స్వస్థపరుస్తాను, పాడైపోయిన దేశం నేను బాగు చేస్తాను. ఎప్పుడు? నా పేరు పెట్టబడిన నా జనులు మనస్సును మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని, మనస్సును నూతనపరుచుకొని వారు నా తట్టు తిరిగినట్లయితే, తమ్మును తాము తగ్గించుకొని నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినట్లయితే, ప్రార్థన చేసి వారి చెడు మార్గములను విడిచిపెట్టి వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, నేను ఆకాశము నుంచి వారి ప్రార్థన ఆలకించి వారిని క్షమించి వారి పాపాలు క్షమిస్తాను, వారిని స్వస్థపరుస్తాను అంటున్నాడు దేవుడు. అంటే ప్రభు సన్నిధిలో తగ్గించుకోవాలి. ఇప్పుడు దేశ జనమా, దేవుని పేరు పెట్టమని సర్వ జనాంగమా, ఈ రోజున చేయవలసిన పని అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. గర్వము, అహంకారము, అతిశయము, మూఢత్వం, మూర్ఖత్వము విడిచిపెట్టాలి. దానియేలు దేశం వరకు తన్ను తాను తగ్గించుకుని దీన మనసు కలిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా, నా సున్నితి కార్యములు బట్టి, నా భక్తిని బట్టి, నా నీతిని బట్టి కాదు, కేవలము నీ కృపను బట్టి, నీ కనికరమును బట్టి, నీ నామములో ప్రార్థన చేయుటకు నేను మనసు నిలిపి ఉన్నానయ్యా అంటున్నాడు దానియేలు. నీ నామమును బట్టి మేము మనసు నిలిపి ఉన్నామయ్యా, నీ కృపా కనికరాన్ని బట్టి నామములో ప్రార్థన చేయటకు మేము మనసు నిలిపినా ప్రభా. మేము పెద్ద భక్తులము, పెద్ద ప్రార్థనాపరులము, గొప్ప ఊరులు అని కాదు, కానీ కేవలం నీ కృపా కనికరాన్ని బట్టి ప్రభా, నీ నామములో మేము తగ్గించుకుని ప్రార్థన చేయటకు మనసు నిలిపినాం ప్రభా. మా ప్రార్థన ఆలకించయ్యా, మా దేశాన్ని కాపాడయ్యా, మా దేశ ప్రజలను, మా దేశ నాయకులను, మా దేశ రాజులు, అధికారులు, అధిపతులు, ప్రధానులు, మా దేశ ప్రజల పాప దోషాలు క్షమించి అయ్యా, వారి పాపాలు క్షమించి వారి పాపాలు కడిగి నూతనపరిచి మా దేశాన్ని స్వస్థపరచు, మా దేశాన్ని బాగు చేయి, మా దేశాన్ని కాపాడమని దానియేలు ప్రార్థన చేస్తున్నాడు.
తన్ను తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానియేలు జవాబిచ్చాడు. దేవునికి బహు ప్రియుడిగా దానియేలు మార్చబడ్డాడు. దేవునికి ఇష్టడుగా దానియేలు మార్చబడ్డాడు. దానియేలు ప్రార్థనకు దేవుడు దేశాన్ని కాపాడాడు, దేశాన్ని స్వస్థపరిచాడు, దేశాన్ని ప్రజలను రక్షించాడు. ఈ రోజున దేవుని పేరుపడ దేవుని ప్రజలు ఏం చేయాలంటే తమ్ముని తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించక మనస్సు నిలపాలి. తగ్గింపు అనేది కావాలి. యాషియా అనే రాజుని దైవజనుడు హెచ్చరించాడు. యెషయా, దేవుడు చెబుతున్నాడు, నీ దేశం మీదకి ఉగ్రత వస్తుంది, నీ దేశం మీద దేవుని కోపం వచ్చింది, నువ్వు విగ్రహారాధములు దేవతా స్తంభములు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు, దేవునికి విరోధంగా నడుస్తున్నావు. ఇదిగో దేశ ప్రజలు పాపము దేవునికి విరోధంగా మార్చబడింది, దేశం పాడైపోతుంది, దేశం మీద కోపం వచ్చేసింది అని యాషియా అనే రాజుకి హెచ్చరించాడు. అప్పుడు యాషియా అనే రాజు మనసును మార్చుకొని మెత్తని మనసు కలిగి తన్ను తాను తగ్గించుకుని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు రాల్చి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు రాల్చి అతడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని కృపకు అప్పగించుకున్నాడు. అయ్యా, నన్ను నేను తగ్గించుకొంచున్నాను, నన్ను నేను నీకు అప్పగించుకొంచున్నాను, నన్ను కనికరించండి అయ్యా, నా దోషులు నా పాపాలను క్షమించమని దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకున్నవాడై యాషియా అనే రాజు తన పాపములు ఒప్పుకొని దేవుని కృపకు అప్పగించుకొంచున్నాడు. 22వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వాక్యంలో మనం చదువుకున్నట్లయితే యాషియా మెత్తని మనసు కలిగి ఈ స్థలం పాడగుననియు కాపురస్తులు దోస్తనాస్పదమగుదనియు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం కలిగి బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీరు రాల్చితివే కనుక నువ్వు చేయి మనవి నేను అంగీకరించి ఉన్నాను. చూసావా, నీవు కన్నీరు రాల్చి నిన్ను నువ్వు తగ్గించుకొని మెత్తని మనసు కలిగి నా సన్నిధిలో రాజు ప్రార్థన చేసేయండి. దేశం పాడవుతుంది, దేశం మీదకి దేవుని కోపం వచ్చింది, ఈ దేశం మీద తెగులు వస్తుంది, ఈ దేశం పాడైపోతుంది, ఈ దేశం నశించిపోతుంది, దేశ ప్రజలు శాపాస్పదంగా మార్చబడతారు, అయో ఉగ్రత వస్తుంది అని రాజుకి హెచ్చరిక చేస్తే దైవజనుడు రాజు తన్ను తాను తగ్గించుకుని సింహాసనాన్ని విడిచిపెట్టి మెత్తని మనసు కలిగి కన్నీరు రాల్చి పశ్చాత్తాపముతో తమ చెడు మార్గం విడిచిపెట్టి తమ పాపములు ఒప్పుకొని తమ జనుల పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మనసు నూతనపరుచుకుని దేవుణ్ణి కృపగా అప్పగించుకున్నాడు. కన్నీరు రాల్చి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని సన్నిధిలో దేవుడు అతని ప్రార్థన చూశాడు, అతని కన్నీళ్లు చూశాడు, అతని పాపములు ఆకాశం నుంచి దేవుడు అతను చూసి అతని కన్నీళ్లు రాచి ప్రార్థించుట పశ్చాత్తాపంతో అతని పాప ఒప్పుకుంట ప్రజల పాపాలు ఒప్పుకొని చూసి అతన్ని క్షమించాడు, ప్రజల పాపాలను క్షమించాడు, దేశాన్ని క్షమించాడు, దేశాన్ని స్వస్థపరిచాడు. ఆ పాడైపోతున్న దేశాన్ని మరలా బాగు చేసి స్వస్థపరిచి ఆ దేశంలో నెమ్మది కలుగునుగా కానీ దేవుడు సెలవిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. రాజులు ఈ రోజులు రాజులు అధికారులు పరిపాలన అధికారులు పరిపాలిస్తున్న నాయకులు అధికారులు ప్రధానులు అధిపతులు రాజులు దేవుని సన్నిధిలో తమ్ముడు తాము తగ్గించుకుని దేశం కొరకు రాజ్యం కొరకు ప్రార్థన చేయవలసిన వారే ఉన్నారు. దేశం కొరకు రాజ్యం కొరకు పరిశుద్ధ దేవుని సింహాసనం ఎదుట వారు మోకాలు ఉంచి కన్నీరు కాచి తమ పాపములను దేశ ప్రజల పాపములను తమ యొక్క దోషములను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు పశ్చాత్తాపుడై ఆకాశం నుంచి వారి ప్రార్థన ఆలకించి వారి చెడు మార్గములు విడిచిపెట్టినప్పుడు వారి పాపములు ఒప్పుకున్నప్పుడు వారి అపరాధం ఒప్పుకున్నప్పుడు దేవుడు వారిని క్షమించి వారిని పరిశుద్ధపరిచి వారిని స్వస్థపరిచి వారి దేశాన్ని స్వస్థపరుస్తాడు, వారిని బాగు చేస్తాడు, వారికి రక్షణ కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యాషియా ప్రార్థన దేవుడు యూదా దేశాన్ని కాపాడాడు, ఆ దేశాన్ని రక్షించాడు, ఆ దేశ ప్రజల్ని కాపాడాడు. ఒక రాజు ప్రార్థన ఆలకించి
మరొకసారి దేశమంతా పాడైపోతుంది. ప్రజల పాపములు దేవునికి విరోధంగా మార్చబడ్డాయి. దేవుడు చెప్పాడు, ఇదిగో ఆ దేశానికి వెళ్ళు, ఆ దేశంలో దేవుని ఉగ్రత రాబోతుందని చెప్పు, 40 రోజుల్లో ఉగ్రత వస్తుంది, ఆ దేశం పాడు చేయబోతున్నానని చెప్పు అని చెప్పేసి దేవుడు హెచ్చరిక పంపించాడు. ఆ దేశానికి వెళ్ళాడు, ప్రవక్త బోధించాడు, ఇదిగో జనములారా, దేవుడు 40 రోజుల్లో ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాడు, ఈ దేశాన్ని పాడు చేయబోతున్నాడు, ఈ దేశాన్ని పాడైపోతుందంట. ఈ దేశాన్ని మరలా బాగు చేయాలంటే, ఈ దేశం రక్షించబడాలంటే, ఈ దేశం స్వస్థపరచబడాలంటే ఇదిగో దేవుడు వైపు తిరగమని దేవుడు హెచ్చరిక చేస్తానని చెప్పాడు. వెంటనే ఆ రాజుతో సహా ఆ దేశంలో ప్రజలందరూ 1,120,000 మంది ప్రజలందరూ, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ మోకాలుంచి తమ ఆ బూడిదలో ఆ ధూళి పోసుకున్న నెత్తి మీద బూడిదలో కూర్చుని 3 రోజులు ఉపవాసం ఉంచి కన్నీరు కార్చి తమ దేవుని ఎదుట ప్రార్థన చేశారు. పశువులు కూడా మేత మేయలేదు, పశువులకు నీళ్లు పెట్టలేదు. 3 రోజులు వారి పశువులు, వారి పిల్లలు అందరూ కట్టిన ఉపవాసం ఉండి ఆకాశమందున దేవునికి చేతులెత్తి ప్రార్థన చేశారు. అయ్యా దేవా, మా పాపములను క్షమించండి అయ్యా, మా చెడు మార్గాలను క్షమించండి అయ్యా, మా అపరాధాలను క్షమించండి అయ్యా, మా దోషములను క్షమించండి అయ్యా. ఇదిగో మా చెడు మార్గాన్ని విడిచిపెడుతున్నామయ్యా, మా పాపములను విడిచిపెడుతున్నామయ్యా, మా దేశాన్ని స్వస్థపరచయ్యా, మా దేశాన్ని కాపాడయ్యా, మా దేశాన్ని కనికరించయ్యా, మమ్మల్ని కనికరించమని దేశ రాజుతో సహా అందరూ బూడిదలో కూర్చుని 3 దినములు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయగా ఆకాశమందు దేవుడు వారిపైన కనికరం చూపాడు. ఆకాశమందు దేవుడు వారిని చూశాడు. ఆకాశమందు దేవుడు వారి చెడు మార్గం విడిచిపెట్టి, వారి దుష్ట ప్రవర్తన విడిచిపెట్టి, వారి దుష్టక్రియలను విడిచిపెట్టి, మనస్సును మార్చుకుని, పాపాన్ని విడిచిపెట్టి, అక్రమాలు విడిచిపెట్టి, నూతన పరుచుకుని, ప్రభువా నీ కొరకు సాక్షిగా బ్రతుకుతామని ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు ఆకాశం నుంచి చూసి వారి ప్రార్థన ఆలకించి, వారి పాపాలను క్షమించి, వారి యొక్క దోషములను పరిహరించి వారి దేశమును దేవుడు బాగు చేశాడు, వారి దేశమును దేవుడు స్వస్థపరిచాడు, వారి దేశముల ప్రజలందరినీ దేవుడు కాపాడి రక్షించగలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కారణం అంటే ప్రజలు దేవుని వైపు తిరిగారు. దేశమా, ఈ రోజున నీవు బాగుపడాలంటే, దేశమా నువ్వు స్వస్థపడాలంటే, దేశము ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే దేశ నాయకులు, దేశ ప్రజలు, దేశాన్ని రాజులు, అధికారులు, దేవుని ప్రజలు దేవుని వైపు తిరగాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడై ఉన్నాడు. ఆయన సర్వయుగములకు చక్రవర్తి అయిన పరిశుద్ధ దేవుడై ఉన్నాడు. ఆ సింహాసనాధిపతి యెహోవాను సర్వజనమా ఆయన వైపు తిరిగి నువ్వు కన్నీరు కార్చి ప్రార్థించి ఆయన సన్నిధిలో నీ పాపములు ఒప్పుకొని, నీ అతిక్రమములు ఒప్పుకొని, నీ చెడు మార్గాలను, నీ అపవిత్రమైన కార్యములను, నీ పాపక్రియలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగినట్లయితే, నిన్ను తగ్గించుకోగలిగినట్లయితే ఆకాశం దేవుడు క్షమించడానికి మంచి మనసు కలిగిన వాడు. ఆకాశం దేవుడు కనికరిస్తాడు. యూదా దేశం స్వస్థపరిచిన వాడు, ఇజ్రాయెల్ దేశం స్వస్థపరిచిన వాడు, ఇదిగో నినివే పట్టణాన్ని స్వస్థపరిచిన వాడు, ఆ దేశాన్ని స్వస్థపరిచి ఆ ప్రజలను రక్షించిన వాడు. నీ ప్రార్థన ఆలకించి నీ దేశాన్ని స్వస్థపరచలుగా, దేశమా దేశ జనమా ప్రభు వైపు తిరుగుమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడైనా ప్రభు వైపు తిరుగు. ఇదిగో దేశం వచ్చిన ఆ తెగులు ఆగిపోయినట్లుగా, ఆ తెగులు ఇక కనపడకుండా లయపరచబడినట్లుగా, తెగుల నుంచి ప్రజలు స్వస్థపరచబడి, దేశము స్వస్థపరచబడి, దేశము పట్టణములు స్వస్థపరచబడి, రాష్ట్రములు స్వస్థపరచబడినట్లుగా, రాజ్యములు స్వస్థపరచబడినట్లుగా, దేవుని జనమా ఇప్పుడైనా పేరు పెట్టబడిన దేవుని జనముగా మీరు తిరిగి ఆయన వైపు తిరిగి మనసు మార్చుకున్నట్లయితే, మీ పాపములు ఒప్పుకుని ఆయన సన్నిధిలో కన్నీరు రాచి ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు ఆశ్చర్యకార్యం చెబుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను దేశమును స్వస్థపరుస్తాను, మీ పాపములను క్షమిస్తాను, దేశమును స్వస్థపరుస్తాను, దేశములో మరలా నేను క్షేమస్థితిని కలుగు చేస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను ఆజ్ఞయిస్తున్నాను, నేనే దేశమును బాగు చేయవాడును, నేనే దేశమును రక్షించేవాడును, నేనే దేశమును కాపాడువాడును. అందుకనే బైబిల్ అంటుంది, అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృపను గ్రహిస్తాడు. అహంకారం, గర్వం, అతిశయం మనం విడిచిపెట్టి మన దేశాన్ని, మన ప్రజలను స్వస్థపరచబడినట్లుగా ప్రభు సన్నిధిలో దేవుని ప్రజలు తమ్మును తాము తగ్గించుకోవాలి.
సర్వరాజులు, అధికారులు, ప్రధానులు తమను తాము తగ్గించుకుని యెహోవా వైపు తిరిగినట్లయితే, ఆయన సన్నిధిలో కన్నీరాచి ప్రార్థన చేయగలిగితే, దేవుడి సన్నిధిలో మన పాపములు, మన దోషములు, మన అపరాధం ఒప్పుకోవాలి. ప్రియజనమా, ప్రతి వారు తమ దోషులు, తమ పాపములు ఒప్పుకున్నట్లయితే దేవుడు మన పాపములను, మన దోషములను క్షమించి మన ప్రార్థన ఆలకించి మన దేశాన్ని స్వస్థపరుస్తాడు, మన దేశాన్ని కాపాడుతాడు, మన పట్టణాన్ని బాగు చేస్తాడు, మన దేశాన్ని బాగు చేసి ఆయన స్వస్థపరిచి బాగు చేస్తాడు. బాగు చేయటం అంటే స్వస్థపడటం. చెడిపోయిన, పాడైపోయిన దేశాన్ని బాగు చేయవాడు యెహోవా తప్ప వేరొక లేడు ప్రపంచ చరిత్రలో. ఆయన దేశాన్ని బాగు చేయవాడు, ఆయన దేశమును కట్టువాడు, దేశమును అభివృద్ధి కలుగు చేయవాడు, దేశమును ఆస్వాదించేవాడు. మీరున్న దేశములు మీరు ఆస్వాదించబడి ఆశీర్వాదకరం మార్చబడాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఈరోజున ప్రార్థించే జనము లేవాలి, ప్రార్థించే ప్రజలు లేవాలి. రాజులు, అధికారులు, ప్రధానులు దేవుని వైపు, పరిశుద్ధ దేవుని వైపు తిరిగినట్లయితే దేశం సుభిక్షంగాను, ఆశీర్వాదకరంగాను, క్షేమకరంగాను, సమాధానకరంగాను, ఆరోగ్యంగా ఉన్నట్లుగా ఆకాశం దేవుడు కృప చూపుతాడు, దేశాన్ని స్వస్థపడతాడు. దేశంపై ఉన్న దోషమైన, ఆ శాపమైన, ఆ పాపమైన దేవుడు దేశంపై ఉంచి ఆయన పరిహరిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేశంలో స్వస్థత లేదు కొంచెమైనను. పాడైపోయిన దేశంలో బాగు చేస్తాడు. నేనే యెరూషలేములో పాడైపోయిన పట్టణములను నేనే బాగు చేయవాడను. పాడైపోయిన పట్టణములను, పాడైపోయిన దేశములను నేను బాగు చేస్తాను. నేను దేశమును స్వస్థపరుస్తాను. ప్రజలు తమ్మును తాము తగ్గించుకోవాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, కన్నీరు రాచి ప్రార్థన చేయాలి. దేశ క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయాలండి. మన దేశంలో 130 కోట్ల మంది పైగా జనం ఉన్నారు. ఆ 130 కోట్ల జనము కొరకు దేవుని ప్రజలు ప్రార్థన చేయాలి. దేవుని పేరు పెట్టం ప్రజలు, రాజులు, అధికారులు, ప్రధానులు, అధిపతులు, మా దేశాన్ని కాపాడండి అయ్యా, మా దేశాన్ని రక్షించండి అని నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే దేవుడు కనికరము నీ పైన చూపుతారు, దేవుని వాత్సల్యం మనపైన చూపుతాడు. మన దేశాన్ని దేవుడు కనికరించి, మన దేశాన్ని దేవుడు స్వస్థపరిచి, మన దేశాన్ని దేవుడు బాగు చేసి, ఈ కరోనా వైరస్ నుంచి మన దేశాన్ని రక్షించి, మన దేశాన్ని స్వస్థపరిచి, మన దేశాన్ని బాగు చేయడానికి సమర్థుడైన శక్తిమైన దేవుడు నజరేయుడైన యేసు. ఆమేన్. ఆయన సన్నిధిలో నువ్వు పాదాల సన్నిధిలో కనికరించమని, నీ పాపముని, నీ దోషముని, నీ అపరాధాలను ఒప్పుకొని తగ్గించుకొని ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్లయితే ప్రభు వాక్యం, ప్రభు కృప నీ పైన కుమ్మరించబడుతుంది, పరిశుద్ధాత్మ కార్యములు జరిగించబడతాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము దినములలో శారా నిమిత్తం అబీమెలెకు అనే రాజు శారాని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఆమె నిమిత్తమై దేశమంతా కరువు వచ్చేసింది. తన వాక్కును పంపించాడంట. ఎవరి మధ్యలోనికి? ఆయన మాట విన్న ప్రజల మధ్యలోనికి. ఎప్పుడైతే మాట విని మనసును మార్చుకున్నారో వారి మధ్యలోకి దేవుడు వాక్కును పంపిస్తా అంటున్నాడు. ఈరోజున దేశంలో శాపమైన, కన్నీళ్ళైనా, తెగులైనా, వేదనైనా రావటానికి కారణం అంటే ప్రజలు దేవుని మాట వినకపోవటమే కారణం. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. మీరు నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుడి. పరదేశులను, తండ్రి లేని వారిని, వెదరాన్ని బాధ పెట్టవద్దు, వారికి ఉపద్రవం కలుగు చేయకుడి, నిరాపరాధుల రక్తం మీరు చిందింపొద్దు. మీరు ఎలాగ చేయండి.
దావీదు సింహాసనపై ఉండు రాజుల రథములు గుర్రములకు తిరుగుతున్న ఒకడు ఆశ్రయుడే ఉండక మానడు. 5వ వాక్యంలో ఉన్న మాట చూడండి. మీరు ఈ మాట మీరు ఈ మాట వినని ఎడల ఈ నగరం పాడైపోతుంది. దేవుని మాట వినాలంటుంది వాక్యం. ప్రభు అంటున్నాడు, నా మాట వినండి. నా మాట వినకపోయిందన్నా రాజ్యమైనా పట్టణమైనా దేశమైనా పాడవుతుంది. దేవుని మాట, ఆయన ఎవరో పరిశుద్ధులైన దేవుడు. ఆయన మాట ఈ రోజుని వినాలి. ఆయన ఏం చెబుతున్నాడు? నీతి న్యాయములు జరగాలి దేశంలో. నీతి న్యాయములు జరిగించండి. అన్యాయం చేయొద్దు, మోసం చేయొద్దు, అక్రమం చేయొద్దు, పాపం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, విగ్రహారాధన చేయొద్దు. వాటిని మానండి. నీతిగా న్యాయంగా పరిపాలించండి. నీతిగా న్యాయముగా పరిపాలించండి. నీతి న్యాయములు ప్రజలకు జరిగించండి. తండ్రి లేని వారిని పరదేశంలో విధవరాలను పరామర్శించండి. వారికి మేలు చేయండి. అహాబు అనే రాజు, నాబోతు అనే ఒక ఆయన నీతిమంతుడు, యథార్థంగా జీవిస్తున్నాడు. అతన్ని ఆశించి, అతని స్వాస్థ్యాన్ని ఆశ్రయించి, అతని స్వాస్థ్యమైన ద్రాక్షారతను ఆశించి ఆ నీతిమంతుని మీద నిరాపరాధ రక్తం నేరం మోపి అతన్ని చంపారు నడినట్లు. ఆ రాజ్యంలో ఆ నిరాపరాధ రక్తము మూలంగా దేవుడు చెప్పాడు, అహాబు నీవు నీ రాజ్యం పతనమవుతుంది, కుక్కలు నీ రక్తాన్ని నాగుతాయి అని దేవుడు ప్రాసనాత్మకంగా దైవజనుడు పంపించి చెప్పాడు. అలాగే అహాబు భార్య ఇద్దరు చనిపోయారు. వాళ్ళ రక్తం కుక్కలు చిందించకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేశం బాగుపడాలి. ప్రజలు దేవుని మాట వినాలండి. ఆయన మాట వినకపోతే ప్రజలు వాడుకైపోయింది. ప్రజల్లో నా మాట విన్నట్లా, నా మాటను అంగీకరించినట్లా, నా మాటకు లోబడినట్లా మీరు నా పేరు పెట్టబడి నా జనులు నా మాట విని నా వైపు తిరిగి మనస్సు మార్చుకుని పాపం విడిచిపెట్టి పశ్చాత్తాపతులై ఇదిగో కన్నీరు కాచి తగ్గించుకొని ప్రార్థన చేస్తే నేను వారి పాపములను క్షమిస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తాను, వారి పట్టణములను బాగు చేస్తాను, నేను బాగు చేసి స్వస్థపరిచి వారిని నేను అంటున్నాను దేవుడు. అంటే మాట వినాలి. మాట వింటే దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. మాట వింటే దేవుడు కృపను కలుగు చేస్తాడు. ఆయన మాట వినాలి. విన్న వారందరికీ దేవుడు కార్యం చేస్తాడు. ఆయన బాగు చేసే దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమని వర్లరా, ఆయన కార్యాలు చేసే దేవుడు, ఆయన కృప చూపే దేవుడు. నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయటకును ఆయన శక్తిమంతుడైన దేవుడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట విని ఆయన వాక్యానుసారం జీవించేట్లయితే దేవుడు అంటాడు, నేను నా వాక్కును పంపిస్తాను, నేను స్వస్థపరుస్తాను. నేను నా వాక్కును పంపిస్తాను, దేశాన్ని స్వస్థపరుస్తాను, దేశాన్ని బాగు చేస్తాను, దేశానికి విడుదల కలుగు చేస్తాను, దేశంలో మేలు కలుగు చేస్తాను. ఆయన తన వాక్కును పంపి ఆయన వారిని స్వస్థపరిచాడంట, వారిని బాగు చేసాడంట. ఆయన దేశమును బాగు చేయవాడు, దేశమును స్వస్థపరచువాడు, దేశమును విడిపించువాడు, రక్షించువాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు, ఆ దేశంలో ఉన్న పిల్లలందరికీ ఆయన భయభక్తులు కలుగు చేస్తాడంట. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వాక్యం నుంచి చదవండి. నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారు చేయుచున్నాను, వారు నన్ను విడవకున్నట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు, వారు నన్ను విడవకున్నట్లు వారి హృదయములో నేను వారికి భయభక్తులు పుట్టించేదను. చూశారండి, వారు నన్ను విడవకున్నట్లు. దేవుడు అంటున్నాడు, ఇక వారు నన్ను విడవకున్నట్లుగా, వారు నన్ను ఎడబాయకున్నట్లుగా
నేను నా జనులైన నా ప్రజలకు నా యందు భయభక్తులు నేను పుట్టిస్తాను. ఆమేన్. ఈరోజు దేశంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు ఆయన యందు భయభక్తులు పుట్టించి ఆయన వైపు ప్రజలను త్రిప్పుటకు ఆయన శక్తిమంతుని దేవుడు. వారు నన్ను అనుసరించుట, నన్ను సేవించుట మానకుండినట్లుగా నా ఎడల వారికి నేను భయభక్తులు కలుగజేస్తాను. ఎందుకంటే నేను నిత్యము వారికి మేలు చేయకుండుట మానకున్నట్లుగా, మేలు చేయటం మానకున్నట్లుగా నేను నా ప్రజలకి మేలే చేస్తాను, నేను కీడు చేయను. దేవుడు కీడు చేయడండి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు కృప కలిగిన దేవుడు, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దేవుడు శక్తిమంతుని దేవుడు. ఆయన ప్రేమ కనికరం కలిగిన దేవుడు కనుక ఆయన ప్రజలకు మేలు చేస్తాడు. వారు ఆయన్ని విడవకుండా ఉన్నట్లుగా దేవుడు అంటాడు, ఇక నేను ప్రజలకు నా ఎడల భయభక్తులు పుట్టిస్తాను. దేవుడు మన దేశంలో ప్రజలందరూ ఆయన విడవకుండా, ఆయన సత్యవంతుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన పరిపూర్ణుడని, ఆయన కృపగల దేవుడని ఆయన ఆరాధించి, ఆయన సేవించి, ఆయన మాటకు లోబడి, ఆయన అంగీకరించి ఆయన్ని గణపరిచినట్లుగా ప్రజలందరికీ దేవుడు ఆయన ఎడల భయభక్తులు కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నన్ను విడవకున్నట్లుగా నా ఎడల భయభక్తులు నేను పుట్టిస్తాను మీకు. ఇక పరిశుద్ధులైన దేవుణ్ణి విడవకుండా ప్రజలు పరిశుద్ధ దేవుని ఆరాధించి గణపరిచి ఆయన మహిమపరిచి ఆయన శ్రద్ధ తగ్గించుకుని విధేయత కలిగి ప్రార్థించి తమ పాపలు ఒప్పుకొని జీవితాన్ని నూతనపరుచుకుని ప్రభు కృపకు పాత్రలుగా జీవించినట్లుగా దేవుడు అంటున్నాడు, నేను నా జనులకు నా ఎడల భయభక్తులను పుట్టిస్తాను. అప్పుడు ప్రజలు నా ఆయనలో భయభక్తులు కలిగి తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టుకుని, పాపం విడిచిపెట్టుకుని, తగ్గించుకొని నా వైపు తిరుగుతారు. అప్పుడు నేను వారి పాపాలను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరిచి వారిని కాపాడుతాను, వారిని రక్షిస్తాను అంటున్నాడు దేవుడు. వారు నన్ను విడుకున్నట్లుగా ఇంతవరకు విడిచారు, దేవుణ్ణి విడిచి తిరుగుతున్నారు, విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు ప్రజలు. కనుకనే దేవుని కోపమైనా శాపమైనా తెగులైనా దేశాన్ని ప్రపంచాన్ని ఆవరించింది. ఆ తెగులు ఆ శాపం తొలగిపోవాలంటే ప్రజల యొక్క దేవుని భయభక్తులు పోనాలి. భయము భక్తి కలిగి ప్రజలు దేవుణ్ణి ఆరాధించే వరకు మార్చబడాలి. లోక పాప అంధకార బంధకాంచి ప్రజలు విడుదల పొంది విమోచించబడి పరిశుద్ధులైన దేవుణ్ణి ఆరాధించి ఆయన గణపరచువారుగా ఆయన నన్ను మారుస్తానంటున్నాడు. నన్ను విడవకుండా నా ఎడల నేను భయభక్తులు పుట్టిస్తాను. అప్పుడు ప్రజలు నా వైపు తిరిగి తమ్మును తాము తగ్గించుకుని తమ పాపంలో ఒప్పుకొని విడిచిపెడతారు. నేను వారిని క్షమిస్తాను, వారి ప్రార్థన ఆలకిస్తాను, వారిని క్షమిస్తాను, వారిని పాపాలు క్షమిస్తాను, వారి దోషమును క్షమిస్తాను, వారి అపరాధాలు క్షమిస్తాను, వారి దేశమును నేను బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను. అప్పుడు దేశము ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా, సమాధానంగా, శాంతికరంగా, నెమ్మదిగా దేశము బాగుపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన బాగు చేయవాడు. యెహోవా ఎవరంటే సమస్తమును బాగుగా చేయగలిగిన వాడు. మనం ఆరాధించే దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు సమస్తమును బాగుగా చేయగలిగిన వాడు. ఆయన వైపు తిరిగి ఆయన భయభక్తులు కలిగిన ప్రజలకు ఆయన వాక్కును పంపి వారు స్వస్థపరిచి బాగు చేసే దేవుడు. 107వ కీర్తన 20వ వాక్యం చూడండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. 107:20. ఆయన తన వాక్కును పంపెను, ఆయన వారిని బాగు చేశాను. ఎందుకు? ఆయన యందు భయభక్తులు వారికి కలుగు చేశారు. ప్రజలు ఆయన వైపు తిరిగారు, ఆయన వైపు మళ్ళారు, తమ పాపంలో ఒప్పుకున్నారు, తగ్గించుకున్నారు. స్వస్థత కొరకు తమ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టారు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారి పడిన గుంటల నుంచి వారిని లేపి వారిని విడిపించి వారిని రక్షించాడు. చూశారండి? ఆయన వాక్కును వారిని బాగు చేశాడు. ఆయన వాక్కును పంపి దేశాన్ని బాగు చేస్తాడు, పట్టణాన్ని బాగు చేస్తాడు, రాష్ట్రాన్ని బాగు చేస్తాడు, ప్రజలను బాగు చేస్తాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. దేశం ఆయన వాక్కును పంపిస్తాడు. వెళ్ళు, తెగులు ఆగిపోతుంది. స్వస్థత శీఘ్రం కలిగినగా కనగానే ఆ వాక్కు వాళ్ళ దగ్గరికి వచ్చి రోగులందరూ స్వస్థపరిచి వారిని బాగు చేస్తుంది.
దేశాన్ని బాగు చేస్తుంది, దేశాన్ని స్వస్థపరుస్తుంది, ప్రజలను బాగు చేస్తుంది, ప్రజలను స్వస్థపరుస్తుంది. ఏది? దేవుని నోటి నుంచి వచ్చే ఆ జీవము కలిగిన పరిశుద్ధమైన వాక్కు. ఆ వాక్కులో జీవము కలదు, బలము కలదు, ప్రభావం కలదు, శక్తి కలదు, స్వస్థ కలదు, విడుదల కలదు. ప్రభా నా దేశాన్ని బాగు చేయి, ప్రభా నా పట్టణాన్ని బాగు చేయి, ప్రభా మా కుటుంబాన్ని బాగు చేయి, నా ప్రజలను బాగు చేయి, ప్రభా మూడు బాగు చేయమని అడుగు. ప్రభు వాక్కును పంపిస్తాడు. ఆ వాక్కుని ఎద్దకు వచ్చి నిన్ను బాగు చేస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది, నీకు విడుదల కలుగుతుంది, నీకు రక్షణ, సమాధానము, నిత్య జీవము కలుగుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మాట వినకపోవటం వలన అనేక కష్టాలు వస్తాయి. ఆయన మాట వింటే క్షేమం కలుగుతుంది, ఆయన మాట వింటే సమాధానం కలుగుతుంది, ఆయన మాట వింటే రక్షణ కలుగుతుంది, ఆయన మాట వింటే నిత్య జీవాన్ని కలుగుతుంది. ఆయన మాట విని ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారంగా ఎవరు నడుచుకుంటారో ఆయన వారిని ప్రార్థన ఆలకించి వారి పాపములు క్షమించి వారిని స్వస్థపరిచి వారికి విడుదల కలుగు చేస్తున్నట్టు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. నేను ఆ రక్తం చూసి మిమ్మల్ని నశింప చేయకుండా దాటిపోయేదను, ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా సంహరించుటకు తెగులు మీ మీదకి రానే రాదు. ఎవరిల్లు? పస్కా గొర్రె పిల్ల రక్తము చేత విమోచించబడిన ప్రజలు. ఐగుప్తులో ఇశ్రాయేలు జీవిస్తున్నారు. ఇశ్రాయేలు ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, ఈ రాత్రి నేను ఐగుప్తు దేశాన్ని పాడు చేయబోతున్నాను, మిమ్మల్ని పాడు చేయకున్నట్లుగా ఆ తెగులు మీ ఇండ్లను పాడు చేయనట్లుగా, మీ ఇండ్లలో ప్రవేశించినట్లుగా మీరు గొర్రెపిల్ల రక్తమును, పస్కా గొర్రెపిల్లను వధించి ఆ రక్తమును మీరు ఇంటి గుమ్మములకు, నిలువ గుమ్మలకు, అడ్డగుమ్మలకు ఆ రక్తమును పూయండి. నేను ఆ రక్తమును చూసి సంహారము దోత మిమ్మల్ని పాడు చేయకుండా మిమ్మల్ని దాటి వెళ్ళిపోతుంది. ఆ తెగులు మిమ్మల్ని సమీపించదు. ప్రభు చెప్పాడు. వారు ప్రభువు మాట విని మనస్సును మార్చుకుని రాత్రి పస్కా గొర్రెలను వధించి వారు ఆ రక్తం తమ ఇంటి గుమ్మలకు రాశారు. ఈ పస్కా గొర్రెపిల్ల ఎవరంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు. 2020 సంవత్సరాల క్రితం ప్రభువుని యేసుక్రీస్తు వారు కలువరిగిరిలో రక్త శక్తిదారిగా బలి అయ్యారు. ఆయన ప్రాణం ఇచ్చారు, ఆయన చనిపోయారు. ఆయన నీ కొరకు నా కొరకు కలువరిలో రక్తం కాచి ప్రాణం ఇచ్చి ఆయన చనిపోయారు. ఆయన ఆఖరి రక్తపడి శిలువలో సిందించారు, మరణించారు. ఆయన మరలా మరణాన్ని గెలిచి సజీవుడై పునరుద్ధానుడిగా యేసు ప్రభు లేచాడు 3వ రోజున. ఆమేన్. యేసు రక్తం అంటే ఎవరు యేసుక్రీస్తు అని గొర్రెపిల్ల యేసుక్రీస్తు రక్తం చేత విమోచించబడతారో, యేసు రక్తం చేత కడగబడి తమ పాపములు ఒప్పుకొని తమ పాపములు కడగబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మ రూపంలో తమ పాపములు కడిగివేసుకుని మనసును మార్చుకొని జీవితాన్ని నూతనపరుచుకుని ఎవరు ప్రభు వైపు తిరుగుతారో, యేసు రక్తం చేత కడగబడిన ప్రతి వారిని ఏ తెగులు సంభవించదు, ఏ తెగులు వారిని ముట్టదు, ఏ వైరస్ వారిని ముట్టదు, ఏ యొక్క సంహారము వారిని సమీపించదు. కనుక ఏ కారణం అంటే యేసు రక్తము వారి చుట్టూ ప్రాకారంగా ఉండి, వారి గుడారాల చుట్టూ ప్రాకారంగా ఉండి, ఆయన రక్తం వారి చుట్టూ ప్రాకారంగా ఉండి వారిని సంరక్షిస్తుంది, వారిని కాపాడుతుంది, వారిని విడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తం వారిని కాపాడుతుంది, యేసు రక్తం వారిని స్వస్థపరుస్తుంది, యేసు రక్తం వారికి విడుదల కలుగు చేస్తుంది, యేసు రక్తం వారికి నిత్య జీవాన్ని కలుగు చేస్తుంది. ఆ గొర్రెపిల్ల రక్తం చేత వాళ్ళు విమోచించబడినారు కనుక సంహారం వాళ్ళ ముట్ల, తెగులు వారిని సమీపించలా. ఐగుప్తులో ఉన్న జనులందరికీ తెగులు సంభవించింది. ఐగుప్తులో గొప్ప ఘోష, మరణ ఘోష ఐగుప్తులో. కానీ
ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఏ తెగులు ఏ సంహారము వారి గుడారాన్ని ముట్టలేదు. కారణం అంటే వాళ్ళు గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడి ఉన్నవాళ్ళు. ఆ గొర్రెపిల్లే యేసు ప్రభువారు. ప్రభుని యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించి మనసు మార్చుకుని పాపాన్ని విడిచిపెట్టి యేసు రక్తం ద్వారా బాప్తిస్మ రూపంలో కడగబడి క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మ ద్వారా యేసుక్రీస్తును రక్షకుడిగా ధరించుకుని తమ జీవితంలో ధరించుకుని యేసుక్రీస్తు రక్షణ విమోచించబడి ఆ రక్త ప్రోక్షణ చేత కడగబడి విమోచించబడిన వారిని ఏ సంహారం ముట్టదు, ఏ తెగులు సమీపించదని వాక్యం సెలవిస్తుంది. వారి చుట్టూ అంట యేసు రక్తము ప్రాకారంగా ఉండి వారిని కాపాడుతుంది, వారిని సంరక్షిస్తుంది, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వారిని బాగు చేస్తాడు, వారు పాడుగాకుండా కాపాడుతారు. ఆ గొర్రెపిల్ల రక్తం నీ పైన ప్రోక్షించబడాలి. ఆ యేసు రక్తం చదువు తడపబడాలి. నీ కుటుంబం తడపడాలి, నీ ప్రజలు తడపడాలి, దేశం తడపడాలి, రాష్ట్రం తడపడాలి, పట్టణాలు తడపడాలి. యేసు రక్తం ప్రతి కుటుంబం పైన, ప్రతి ప్రాంతం పైన, ప్రతి పట్టణం పైన, ప్రతి జిల్లా పైన, ప్రతి దేశం పైన యేసు రక్తం ప్రోక్షించబడునుగాక. యేసు రక్తంలో ప్రతి పాపం, ప్రతి శాపం పరిహరించబడునుగాక. ఆమేన్. యేసు రక్తం చేత తడపబడాలి, యేసు రక్తం నడిపించబడాలి. ఆ యేసు రక్తం చేత నువ్వు కడగబడితే ప్రియ జనమ తగ్గించుకొని నీ పాపం ఒప్పుకొని నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టి మనసును నూతనపరుచుకుని పరిశుద్ధపరుచుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బాప్తిస్మ రూపంలో యేసు రక్తం చేత నువ్వు కడగబడినట్లయితే ఇదిగో దేవుని కాపుదల నీకు నీ కుటుంబానికి నిత్యము ఉంటుంది. ఆ రక్తం కాపుదల నీ కుటుంబం చుట్టూ ఉంటుంది. ఏ సంహారము నీ మీదకి రాదు, ఏ తెగులు నీ కూడా సమీపించదు. ఆయన రక్తం ప్రకటన నిన్ను బాగు చేస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను కప్పి సంరక్షించి నిన్ను రక్షిస్తాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు. ఆయన ప్రాకారంగా ఉండి ఆయన రక్తపు కోటలో ఆయన పేరు పెట్టబడిన ప్రజలను, ఆ రక్తం చేత విమోచించబడిన ప్రజలను ఆ రక్తపు ప్రాకారంగా ఉంచి వారిని కాపాడి సంరక్షిస్తాడు. నేనే ఆజ్ఞ ఇచ్చినాను, నేను దేశమును బాగు చేస్తాను. దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ రోగం బాగు చేస్తాడు, నీ వ్యాధిని బాగు చేస్తాడు, నీ బంధకాల నుంచి నీకు విడుదల కలిగజేస్తాడు, నీ సమస్యని విడుదల కలిగజేస్తాడు. దేవుడు నిన్ను రోగం వ్యాధి బంధకాలతో ఉన్నావా, దేవుడు నీ వ్యాధి రోగ బంధకాల నుంచి నిన్ను బాగు చేసి ఆ వాక్కును పంపి నిన్ను బాగు చేసి నిన్ను స్వస్థపరిచి నా దేవుడు నీకు విడుదలిచ్చి ఈ దినమే నీకు సంపూర్ణ స్వస్థత విడుదల అనుగ్రహించి నిన్ను బాగు చేసి నిన్ను స్వస్థపరిచి నిన్ను రక్షించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. ఆయన పరిశుద్ధ దేవుడు అండి. దేశాన్ని బాగు చేస్తాడు, ఆయన ప్రజలను బాగు చేస్తాడు, ఆయన ప్రజలను రక్షిస్తాడు, ఆయన ప్రజలను స్వస్థపరుస్తాడు, ఆయన ప్రజలకు విడుదల ఇస్తాడు, నిత్య జీవనానికి వారసులుగా మారుస్తాడు. ఆయన శరీరం తగ్గించుకొని చెడు మార్గాలు విడిచిపెట్టి ఆయన శరీరం కన్నీరు కార్చి ప్రార్థన చేయనట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు కార్యం చేస్తాడు. ఆకాశం దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ పాపాలు క్షమిస్తాడు. నిన్ను బట్టి నీ దేశాన్ని స్వస్థపరుస్తాడు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ పిల్లలను బాగు చేస్తాడు, నీ భార్యని నీ భర్తను బాగు చేస్తాడు, నీతో ఉన్నవారిని బాగు చేస్తాడు, నీ దేశాన్ని బాగు చేస్తాడు, నీ ఉన్న పట్టణాన్ని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. ఆయన ఆస్వాదించి పాప బంధకాలు విడిపించి ఆయన కృపకు పాత్రలుగా మారుస్తాడు. దేవుడు ఆయనకు పాత్రలుగా, ఆయన కృపకు పాత్రలు గేగులుగా ఆయన మార్చి నడిపించుతాడు. ఆమేన్. కనుక ఈ సొంత దినోత్సవం దేవుడు మన దేశాన్ని, మన పట్టణాన్ని, మన ప్రాంతాలను, మన కుటుంబాలను ప్రభు బాగు చేసి స్వస్థపరిచి విడిపించేట్లుగా ఆయన కృపకు అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం తగ్గించుకుని ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభు కృపకు సమర్పించుకుందాం. ప్రభువా నన్ను కనికరించండి, ప్రభా నా దోషములను పాపలను క్షమించండి అని అడుగుదాం. ప్రభువా మా పాపములను, మా దోషములను, మా అపరాధాలను క్షమించండి అయ్యా, మా అతిక్రమాలను క్షమించండి అయ్యా, మా మనస్సును పరిశుద్ధపరచండి, నిందారహితంగా మార్చండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు ఎంచుకుందాం. స్తోత్రం. ఉదయకాంచి ప్రభువు చేసిన మన ప్రార్థనలన్నీ ఆలకించి అంగీకరించి కార్యాలు చేసిన స్తోత్రాలు ఎంచుకుందాం. స్తోత్రం. పరిశుద్ధాత్మ ప్రత్యేక నిమితిలో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు ఎంచుకుందాం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి వారి జీవితంలో ఆయన మాటలు స్థిరపరిచి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభు మార్చినట్లుగా ప్రతి కుటుంబానికి దేశానికి మేలుకరంగా ఆశ్రయకరంగా దేవుడు మార్చినట్లుగా స్తోత్రాలు ఎంచుకుందాం. స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో స్తోత్రాలు ఎంచుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు ఎంచుకుంటున్న ప్రభా. ఏ గీతని మమ్మల్ని మీరు ప్రేమించారు, ఎన్నికలని మమ్మల్ని మీరు కనుకరించారు, మా పైన దయ చూపాడు ప్రభా. గత సంవత్సరం ఆగస్టు 15వ తేదీ ప్రార్థనల కూడిక నుంచి ఈ ప్రార్థనల సమావేశం కూడిక వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కనురెప్పలు కాపాడి ఆరోగ్యం నుంచి ఆయుష్పడి నుంచి సజీవులుగా నీ కృపలో మమ్మల్ని నిలిపిన స్తోత్రాలు ప్రభా. మాలో ఏ గతి ఏ మంచి లేకపోయినాను మీ కృపా కనికరాలను బట్టి మమ్మల్ని కనికరించారయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరిచారయ్యా, మమ్మల్ని సజీవులుగా కృపలో నిలిపారయ్యా. నీకు స్తోత్రాలు స్తోత్రం 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 ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో అనేక విషయాలు కూడా ప్రార్థించక మా కృపణించిన స్తోత్రం ప్రభా. అనేక ప్రార్థించక కృపణించే ప్రభా నీకు వందనాలు. ప్రార్థించిన ప్రార్థన వీళ్ళందరినీ మీరు బలపరచండి, ఆశించి దీవించి వారి కృపా క్షేమాలు శాంతి సమాధానాలు నెమ్మదిని గురించి కాపాడమని వేడుకుంది ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్వామి. ప్రార్థనలో ఆలకించిన స్తోత్రాలు, మా స్తుతులు విజ్ఞాపనలు అంగీకరించిన స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకతలో ప్రభా మీరు దేశమును పాడైన దేశమును బాగు చేయవాడిగాను స్వస్థపరచేవాడిగాను మా మధ్య దిగివచ్చి మాట్లాడిన దేవుడా నీకు స్తోత్రాలు ఎంచుకుని ప్రభా. అయ్యా పాపం వలన శాపం వలన ప్రజలు ఆ పాప భరితమైన జీవితములను అపరాధములను చేయటం వలన దేశం పాడైపోతుందని, దేశం శాపస్పదంగా మార్చిపోతుందని మాకు తెలియచ్చు ప్రభా. దేశాన్ని బాగు చేయాలంటే అయ్యా నీ పేరు పెట్టమని నీ ప్రజలు తగ్గించుకోవాలని, అయ్యా చెడు మార్గాలు విడిచిపెట్టాలని, అయ్యా పాపములు విడిచిపెట్టాలని, అయ్యా నీ సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థించినట్లయితే వారి ప్రార్థనను ఆకాశం నుంచి వారి ప్రార్థన ఆలకించి అయ్యా వారి పాపములను క్షమించి వారి దేశమును బాగు చేస్తాను స్వస్థపరచని సెలవిచ్చింది దేవుడా. నీ కృప చూపండి అయ్యా, కనికరం చూపండి అయ్యా. మా దేశం పైన, మా ప్రాంతాల, మా పట్టణాలపైన, అయ్యా సంఘాలపైన, కుటుంబాలపైన, జన్మపైన కనికరించు ప్రభా. అయ్యా ఇదిగో నీ పేరు పెట్టమని జన్మగా మమ్మల్ని మేము తగ్గించుకుని మరొకసారి ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి, కనికరించండి ప్రభా. మా దోషంలో మా పాపములు ఉంటే క్షమించండి, అపరాధాలు క్షమించండి ప్రభా. అయ్యా మా దేశమును స్వస్థపరచండి అయ్యా, మా పాపమును అయ్యా క్షమించండి ప్రభా. మా దేశమును స్వస్థపరచండి, పట్టణాన్ని స్వస్థపరచండి, రాజ్యాన్ని స్వస్థపరచండి, ప్రపంచ దేశమును స్వస్థపరచండి ప్రభా. మా గ్రామాలను స్వస్థపరచండి ప్రభా. అయ్యా జిల్లాలను స్వస్థపరచండి ప్రభా. అయ్యో నీ నామం పెట్టబడి నీ ప్రజలు అయ్యా కన్నీరు కాచి ప్రార్థించుకుని చెడు మార్గం విడిచిపెట్టినప్పుడు నినివే పట్టణాన్ని, నినివే దేశాన్ని కాపాడావు, నినివే దేశాన్ని రక్షించావు, నినివే దేశాన్ని బాగు చేసి కాపాడి రక్షించిన స్తోత్రాలు చెల్లించు ప్రభా. యాషియా ప్రార్థన చేసి కన్నీరు కాచి ప్రార్థన చేసి అయ్యా విలపించగా ప్రభా ఆ దేశంపై ఉన్న శాపాన్ని మీరే పరిహరించి ఆ తెగులు రాకుండా మీరు ఆపి ఆ దేశాన్ని స్వస్థపరిచారయ్యా, ఆ దేశాన్ని బాగు చేశారయ్యా. అయ్యా రాజు కన్నీటి ప్రార్థన ఆలకించారు ప్రభా. అలాగే ఇదిగో రాజులుగా, అధికారులుగా, ప్రధానులుగా, అధిపతులు అందరూ నీ సన్నిధిలో ప్రార్థించి నీ సన్నిధిలో స్తుతించి ప్రార్థించడంలో కృపదయ చేయమని ప్రభా. మా రాజులు, మా అధికారులు, మా ప్రధానులు, మా పరిపాలన అధికారులందరూ సృష్టికర్తమైన నీ వైపు తిరిగి మనస్సును మార్చుకుని అయ్యా ప్రతి వారు చెడు మార్గాన్ని విడిచిపెట్టి నీ సన్నిధిలో తగ్గించుకొని విధేయత కలిగి పాపములు ఒప్పుకొని పరిశుద్ధపరచుకునే సహాయం చేయమని ప్రభా. ఇదిగో నీ పేరు పెట్టడం నీ జనులుగా ప్రభా దేశమంతటా ప్రభా నీ నామలో ప్రార్థన చేస్తున్న ఈరోజు ప్రభా. అందరి ప్రార్థన ఆలకించి కనికరించి మా ప్రార్థన అంగీకరించి కనికరించి అయ్యా మా పాపములు, మా దోషములను క్షమించి మా దేశాన్ని స్వస్థపరచండి, మా దేశాన్ని బాగు చేయండి ప్రభా. నీ వాక్కును పంపి అయ్యా కుటుంబాలను బాగు చేయండి, స్వస్థపరచండి. ఎవరెవరు రోగాలు, వ్యాధులు, బాధలతో ఉన్నారో వారిని మీ వాక్కును పంపించి స్వస్థపరచండి, వారిని బాగు చేయండి, వారిని కాపాడండి, వారిని రక్షించండి, వారి క్షేమాన్ని, వారికి నెమ్మదిని, వారికి విడుదల కలిసి ప్రభా. నీ మాట విననొల్లకపోయిన వలన అయ్యా దేశం పాడవుతుందని సెలవిచ్చారు ప్రభా. ప్రజలందరూ నీ మాట విని నీ వాక్యానికి లోబడి ఇక్కడి నుంచి నీ మాట విని ప్రభా నువ్వు సజీవుడు అని, నువ్వు పరిశుద్ధ దేవుడు అని, కల్వరిగిరిలో రక్త సెక్కదారిగా ఆఖరి రక్తబొట్టు కాచి ప్రాణమిచ్చి మరణాన్ని గెలిచి లేచిన దేవుడు అని ప్రజలు నీ వైపు తిరిగి నిన్ను అంగీకరించి దేవుడుగా అయ్యా నేను స్తుతించినట్లుగా కృప తెచ్చిన ప్రభా. ప్రజల మనసు హృదయాలు నీ తొట్టిప్పండి, నిత్య జీవానికి వారసులుగా మార్చండి, కృపకు పాత్రగా మార్చండి, రక్షణలో నడిపించండి ప్రభా. వారు నిన్ను విడువకుండా అనుసరించినట్లుగా అయ్యా ప్రజలందరికీ నా ఎడల భయభక్తులు కలుగు చేస్తాను ప్రభా. అలాగే వారు నేను విడుకున్నట్లుగా నీ ప్రజలందరికీ అయ్యా నీ ఎడల భయభక్తులు కలుగు చేయమని కోరుచును ప్రభా. నీ ఎడల భయభక్తులు కలుగు చేసి
మేలు చేయటం మీరు మానుకున్నట్లుగా ప్రజలు భయభక్తులు కలిగి విధేయత కలిగి ఈ వాక్యానికి లోబడి నడుచుకున్నట్లుగా కృప తెచ్చే ప్రభా. ప్రతి ఒక్కరికి మాకు కృప తెచ్చి ప్రభా. అయ్యా కృప తెచ్చండి ప్రభా. భయభక్తులు కలిగి వాక్యాన్ని నడుచుకుని కృప తెచ్చండి. దేశ ప్రజలందరూ అయ్యా నిన్ను విడువకుండా అయ్యా భయభక్తులు కలిగి నీ వాక్యానుసారం నడుచుకున్న మా కృప తెచ్చి ప్రభా. నిత్యము మీరు దేశమునకును ప్రజలకును మేలు చేయవారుగా అయ్యా మీరు దిగివచ్చి కార్యాలు చేస్తున్న వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ మేలు చేసే దేవుడా, దేశంలో రాష్ట్రంలో మేలు చేయండి ప్రభా. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, పట్టణాలను, ప్రపంచానికి వస్తున్న కరోనా వైరస్ అయిన ఆ తెగుళ్ళ నుంచి కాపాడండి. దేశాన్ని రక్షించండి, దేశాన్ని స్వస్థపరచండి, దేశాన్ని బాగు చేయండి, ప్రజలను స్వస్థపరచండి, ప్రజలను బాగు చేయండి, ప్రజలకు విడుదల కలిగించండి ప్రభా. ఆ వైరస్ ఎవరిని ముట్టకుండా నీ ప్రజల చుట్టూ అగ్ని కంచివేసి, రక్తం కంచివేసి, నీ ప్రజలందరినీ కంచివేసి కాపాడు ప్రభా. ఆ వైరస్ని బలహీనపరిచి, ఆ వైరస్ శక్తిని నిర్మూలపరిచి, ఆ వైరస్ ఎవరికి ఏ హాని చేయకున్నట్లుగా నిర్మూలపరిచి, లయపరిచి ఆ రోగులందరినీ స్వస్థపరచు ప్రభా. వాక్కును పంపించండి, స్వస్థపరచండి, బాగు చేయమని వచ్చిన ప్రభా. మీ కలవారి రక్తం చేత విమోచించబడి విడుదల పొంది ప్రజలు పరిశుద్ధపరచబడి నిత్య జీవానికి వారసులుగా మార్చబడినట్లుగా కృపానుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు ఎంచుకుంటున్నాను. మీరు ఆజ్ఞ ఇచ్చినారు, బాగు చేసే దేవుడు, స్వస్థపరచు ప్రభా. మా దేశాన్ని స్వస్థపరచండి. ఎల్లప్పుడూ మీ దృష్టి మాపైన, నీ కను దృష్టి, నీ మనసు మాపైన, మా గుడారం పైన అయా మందిరాలపైన, సంఘాలపైన, కుటుంబాలపైన, మా దేశం పైన మీ దృష్టిని, మనసు ఎల్లప్పుడూ నిలిపి ఉంచి ఆశ్రయించి దీవించి కృపాక్షేమాలతో నింపి పరిశుద్ధపరిచి రక్తపడల భద్రపరిచి రాకడ రాజ్యానికి సర్వ జనాంగాన్ని సిద్ధపరచమని నాయకులు, అధికారులు, ప్రధానులు, అధిపతులు, రాజులు, అధికారులందరినీ ప్రభా మీరు క్షమించి, వారి పాపాలు క్షమించి, వారిని పరిశుద్ధపరిచి, వారిని కూడా కృపకు పాత్రలుగా రక్షణలో నడిపించి నిత్య జీవాన్ని సిద్ధపరచమని అయ్యా దేశంలో క్షేమం కలిగించండి, ప్రజలకు క్షేమం కలిగించండి, నెమ్మది కలిగించండి. నీ పేరు పెట్టబడిన నీ ప్రజలకి నెమ్మది, సమాధానం, స్వస్థత, విడుదల, విమోచన నుంచి నీ కృపలో మీరు బాగు చేసి ఆస్వాదించి దీవించి రాకడ రాజ్యానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ఆ దేశంలో నేను మిమ్మల్ని ఆస్వాదించాను. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేశంలో ఉన్న ప్రజలందరూ మీరు ఆస్వాదించి దీవించి దీవెనకరంగా మార్చి మహిమ పొందుకోమని ప్రార్థన వేళ సమావేశ కూడికంతటిని ఆశ్రయం దీవెనకరంగా, మహిమకరంగా, సమాధానం, సంతోషకరంగా ప్రారంభించి ముగ్గు వరకు మీ పరిశుద్ధాత్మ ద్వారా ద్రేగించి నడిపించడానికి వందనాలు స్తోత్రాలు తెచ్చుకుంటాం. మా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు, మా విజ్ఞాపనలు అంగీకరించిన స్తోత్రాలు, కార్యాలు చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తెచ్చుకుంటూ ఆయా నీ దాసుని బలపరిచి మహిమగల పాత్ర, కృపల పాత్రగా, శక్తుల పాత్రగా సేవలో మహిమ, ఘనత, ప్రభావం పొందినట్లుగా మరింత ప్రభావంతో అభిషేకించి మీరు వాడుకుని మహిమ పొందుకోమని ఆరోగ్యం శాశ్వత వికాసించి ఈ సావుకులందరినీ బలపరిచి రక్తపడల భద్రపరిచి ఈ సేవల ఘనమైన పాత్రగా, మహిమగల పాత్రగా వాడికి మహిమ పొందుకోమని సంఘ క్షేమాన్ని, ప్రజల క్షేమాన్ని ఆస్వాదించి ఆశ్చర్యకరంగా కలుగు చేసి మహిమ పొందుకొని ప్రార్థించిన బిడ్డలందరినీ దీవించండి. ప్రార్థనలో పాలు పొందిన బిడ్డలందరికీ కృప చూపి కృపతో నింపమని వాక్యానుసరించి కృప అనుగ్రహించి నీ వాక్యము విని నడుచుకున్నట్లుగా ప్రతి వారికి ప్రభా నిన్ను వెంబడించుట మానకుండా జీవించినట్లుగా నీ ఎడల భయభక్తులు ప్రతి వారికి కలుగజేసి మీ నిత్య నిబంధన ప్రతి ఒక్కరి ఎడల నెరవేర్చి మీరు మేలు చేయటం మానుకున్నట్లుగా కృపనుగ్రహించి భయభక్తులుగా జీవించే కృపనుగ్రహించమని నీ కృపా వాత్సల్యం చేత ప్రజలు నడిపించి పరిశుద్ధపరిచి కాపాడమని మరలా అయ్యా ప్రార్థన వేళ సమావేశం ఆగస్టు 14 వరకు నీ కృపలో మనందరినీ కృపలో భద్రపరిచి కాపాడమని, ఆరోగ్యము శ్వాస ముద్రకాంచి రక్తపడ భద్రచి కాపాడి మీరే మహిమ పొందుకోమని సమస్త ఘనతమైన ప్రభు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృపా తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం ఆశలికుడిని మనకును సకల పరిశుద్ధులకును లైవ్లో దేవుని వాక్యం విని పాలు పొందిన ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ ప్రాంతంలో సదాకాలం కృపా సమాధానములు తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని దేవుడు వాక్కును పంపించి బాగు చేసి స్వస్థపరిచి విడుదలిచ్చి కాపాడి రక్షించునుగాక. ఆమేన్.